ఒకసారి మీరు చూడొచ్చు. ఫస్ట్ బ్రేకింగ్ మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు నాయుడు. అన్ని విభాగాల్లో అధికారులు ప్రక్షాళనకు రెడీ అయిపోయారు. సెకండ్ బ్రేకింగ్ ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా అదేవిధంగా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డిపై ఫిర్యాదు చేశారు. థర్డ్ బ్రేకింగ్ పాఠ్య పుస్తకాల తప్పిదాలపై ప్రభుత్వం స్పందించింది. ప్రింటింగ్ డైరెక్టర్లను మారుస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ ఆప్ ఎమ్మెల్యేగా ఉండి బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్ కుమార్ పై అనర్హత వేటు విధించారు. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ అంతా ఒకసారి మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఏపీలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, అన్ని విభాగాల్లో ప్రక్షాళనకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అన్ని స్థాయిల అధికారుల పనితీరుపై రిపోర్టులు తెప్పించుకున్నారు. నిన్న సివిల్ సర్వీసెస్ అధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సెకండ్ బ్రేకింగ్ ఆడుదాం ఆంధ్ర పేరుతో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డిపై ఫిర్యాదు చేశారు. ప్రవేశాలపై విచారణ జరపాలంటున్నారు. ఆత్యాపాత్య సంఘం ఇక స్పోర్ట్స్ కోటా ద్వారా మెడికల్ ఇంజనీరింగ్ IIIT ప్రవేశాలు పొందిన వారిపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. థర్డ్ బ్రేకింగ్ పాఠ్య పుస్తకాల తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరెక్టర్లు మార్పు చేస్తున్నారు. ముందు మాటను మార్చి తిరిగి ఇవ్వనున్నారు ప్రభుత్వం. ఇక పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరెక్టర్ గా రమణ కుమార్ ఉన్నారు. పాఠ్య పుస్తకాల్లో కేసీఆర్ సబిత పేరుతో ముందు మాట ప్రింట్ చేశారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ ఆప్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్ పై అనర్హత వేటు విధించారు. ఆప్ ఎమ్మెల్యేగా ఉండి బీఎస్పీ తరపున ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన దానిపై విచారణకు హాజరు కావాలని ఆదేశించారు స్పీకర్. విచారణకు హాజరు కాకపోవడంతో రాజ్ కుమార్ పై అనర్హత వేటు వేశారు ఢిల్లీ స్పీకర్ గోయల్.